మంచు విష్ణు. ఆ పేరే ఒక సంచలనాలు. ఇంకా మాట్లాడితే మంచు కుటుంబంలోనే ఆ సంచలనం మోహన్ బాబు గారి దగ్గర నుంచి మనం ఉండడం చూస్తాం. అయితే ఇటీవల కాలంలో మంచు విష్ణు తీసినటువంటి సినిమా 'భక్త కన్నమ్మ' ఆర్ట్ ఆఫ్ ది టాక్ లాగా అంటే సినిమా టాక్ లాగా మొత్తం అంతా కూడా అదే సినిమా చాలా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్తారు మంచు విష్ణు. ప్రధాన పాత్రధారిగా 'భక్త కన్నప్ప' సినిమాలో కన్నప్పగా ఆయన యాక్ట్ చేయడం. అందులోనే ముఖ్యంగా చాలా భారీ కాస్టింగ్. మోహన్ బాబు గారు, అలాగే ప్రభాస్, అక్షయ్ కుమార్, మన బాలీవుడ్ అక్షయ్ కుమార్ గారు, ఇలాగా కన్నడ రాజ్ కుమార్ గారి అబ్బాయి శివరాజ్ కుమారు, ఇలా అందరూ కలిసి ఒక కాజల్ అగర్వాల్ చాలా చాలా భారీ కాస్టింగ్‌తో ఆ న్యూజిలాండ్ లాంటి చోటకి తీసుకెళ్ళి ఆ కన్నప్ప సినిమాని ఒక చాలా అద్భుతంగా మలిచినట్టుగా మనకు అర్థమవుతోంది. ఇది చాలా ప్రెస్టీజ్‌గా భారీ బడ్జెట్ అంటే 200,00,00,000కు పైగా ఈ సినిమా మీద ఖర్చు పెట్టినట్టుగా కూడా మనకి అర్థమవుతోంది. ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అయింది. అలాగే మోహన్ బాబు గారు కూడా మనసు పెట్టి తన కొడుకు ఒక మంచి సినిమా అందిస్తున్నారు అనే విధంగా చేశారు. అయితే మరి బ్యాడ్ లక్ ఏంటంటో మరి ఆ మంచు విష్ణు దగ్గర ఉంటుందో ప్రాబ్లమ్ ఎక్కడుంటుందో తెలీదు గానీ ఆహ్, చాలా వివాదాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మొన్నటిదాకా కూడా ఒక పక్క సినిమా షూటింగ్ జరుపుకున్నారు ప్రశాంతంగా వస్తుంది సినిమా అనుకుంటున్న సమయంలో ఆ మంచు మనోజ్‌తో ఆ కుటుంబ తగాదాలు, అయితే ఆస్తి తగాదాలు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడాలు, పబ్లిక్ అందరికీ ఇంటి గుట్టు బయటోళ్ళందరికీ తెలిసేట్లుగా ప్రవర్తించడం, మాటలు మిగలడం, ఆ తర్వాత ఏదో హార్డ్ డిస్క్ ఏదో పోయిందనడం, ఇలా రకరకాల వాళ్ళింటికి మనోజ్ ఎళ్తే అడ్డుకుంటున్నారని, అలా ఒకళ్ళ మీద ఒకడు విరుచుకుపడ్డం. మోహన్ బాబు గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అటు ఇటుగా ఎటు చెప్పలేని పరిస్థితిలో ఆయన ఉండిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే సినిమా ఫీల్డ్‌లో ఉండి చాలా చరిత్ర ఉన్నటువంటి మంచి మోహన్ బాబు గారి ఇంట్లో ఇటువంటి దురదృష్ట సంఘటనలు జరగడం నిజంగా పాపం ఆయన పెద్ద వయసులో అది చాలా ఎందుకంటే మోహన్ బాబు గారు ఆలనాటి అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఎంతో ఇష్టం. అటువంటి క్రమశిక్షణ గల నటుడు, వైవిధ్యభరితమైన నటుడు, చాలా ప్రతిజ్ఞ గల నటుడు, సినిమా నిర్మాతగా, సినిమా హీరోగా, సహాయ నటుడుగా అలాగే ఎన్నో ఎన్నో విజయాలు అందుకున్నటువంటి మోహన్ బాబు. దాసనారాయణరావు గారు గురువుగారని చెప్పి దాసనారాయణరావు గారు ఇటుపక్క అన్నగారు వాళ్ళ యొక్క పాలనలో ఒక పెద్ద శిఖరంగా ఎదిగిన వ్యక్తి. ఆయన ఇంట్లో పిల్లలిద్దరి విషయానికొస్తే మరి ప్రతి ఇంటింటా తగాదాలు అంటే మనం చేయలేం గానీ, అవంతా కూడా ఈ సినిమా మీద కూడా ప్రభావితం చూపించొచ్చు అనే ఒక విషయం చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం ఇక్కడ. ఆ తర్వాత చూస్తే ప్రమోషన్ బాగా పెంచారు. సినిమా మీద చాలా నమ్మకాలు వాళ్ళకే ఉన్నాయి. పబ్లిక్‌లో కూడా పాటలు, టీజర్‌లు ఇవన్నీ వస్తున్నప్పుడు వాటికి కూడా మంచి ఆదరణే వస్తుంది. ఆహ్, 'ముఖేష్ కుమార్ సింగ్' అని ఇంతకుముందు ఆయన ఏదో భారతం ఏదో భాగవతం చేశారట. ఆయన్ని ఈ పౌరాణికాలకు సంబంధించి బాగా తీసుకెట్టి తెలుగు ఆయనైతే కాదు బాలీవుడ్ ఆయన ఎవరినో తీసుకొచ్చి ఆ సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఆయన చేస్తున్నారు. ఆయన కూడా బాగా తీర్చిదిద్దినట్టుగానే మనకి అనిపిస్తుంది. ఆహ్, ఇది నిజంగా చెప్పాలంటే ఆ 'మంచు విష్ణు'లో ఉన్నటువంటి ఆ నటుడిని సంతృప్తి పరచడానికి ఒక అద్భుతమైన క్యారెక్టర్ టైలర్ మేడ్ క్యారెక్టర్‌ని కూడా భక్త కనపడ అనొచ్చు. సరే వాళ్ళు 'మంచు విష్ణు' ఇంతకుముందు మాట్లాడే మాటలు గాని వీటిలో ఎందుకంటే మన చరిత్రలో ప్రతి విషయం కూడా జనాలకి ముఖ్యంగా అభిమానులకి అందరికి దృష్టి ఉండిపోయాయి. ఎందుకంటే అప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎలక్షన్స్ టైమ్‌లో జరిగినటువంటి రాద్ధాంతం అల్లరి అక్కడ వచ్చిన మాటలు ఇలాగా ఊరికే పిలిస్తే పలుకుతుంది వివాదం. 'మంచు విష్ణు' విషయంలో చెప్పాలన్నమాట. అది పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక వివాదం గురించి మాట్లాడుకోవాలి అంటే కనుక బ్రాహ్మణులు కించపరుస్తూ ఇంతకుముందు విష్ణు బాబు చేసినటువంటి 'దేనికైనా రెడీ' అనే సినిమాలో బ్రాహ్మణుల్ని వాళ్ళ యొక్క ఆచారాలని అందులో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఏదో విమర్శించడానికి ఒక సీన్ పెడితే 'దేనికైనా రెడ్డి' సినిమా ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. బాగా పెద్ద హిట్టే ఇది. అప్పుడు అయితే బ్రాహ్మలు ఇలా ఆగ్రహించి ఈ మంచు కుటుంబం ఇలా బ్రాహ్మణుల్ని ఈ బాగా ఈ రకమైనటువంటి ఇన్సల్ట్ చేస్తుందనే ఉద్దేశం రోడ్డెక్కి అల్లరి చేశారు. ఇంకా మాట్లాడితే శాపనార్థాలు కూడా పెట్టారు. వాళ్ళని వీళ్ళు కొట్టారు. మోహన్ బాబు గారి మనుషులు. దాని మీద కూడా చాలా పెద్ద రాద్ధాంతమైంది. 'దేనికైనా రెడీ' సినిమాలో బ్రాహ్మణ పాత్రలు సరిగా సృష్టించబోగా అవమానకరంగా బ్రాహ్మణులు కించపరిచేలాగా కులస్తుల్ని, జాతి వాళ్ళందరినీ కూడా చాలా అవమానపరిచేట్టుగా చేశారని అప్పుడు పెద్ద రాద్ధాంతమైంది.
మరి ఎందుకు ఆ బ్రాహ్మలు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాం కదా! మేము ఇతనికి ఏం అన్యాయం చేసాం? ఈ క్యారెక్టర్‌లు పెట్టి ఇలాగా మా యాస, మా భాష, మా గోస ఇవన్నీ ఎందుకు మా మనోభావాలు దెబ్బతీసేలాగా చేశారు అని చెప్పేసి కూడా అప్పుడు బ్రాహ్మణ సమాజాలు అగ్రహారాలు కూడా ఆగ్రహించాయని చెప్పాలి. ఆ తర్వాత ఇప్పుడు చూస్తుంటే రీసెంట్‌గా ఇప్పుడు గుంటూరులో అలాగే కొన్ని కొన్ని చోట్ల ప్రీ ఈవెంట్ రిలీజ్ పబ్లిసిటీ, ప్రమోషన్స్, ఈవెంట్స్ జరుగుతున్నాయి. మన 'భక్త కన్నప్ప' సినిమాకి. చాలా అద్భుతంగా దానికి రెస్పాన్స్ వస్తుంది. ఈ టైంలో కొంతమంది బ్రాహ్మణ సమాజాలు అక్కడ గుంటూరులో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అడ్డుకున్నాయి. అందుకే ఎందుకొచ్చిందంటే ఈ సినిమాలో బ్రహ్మానందం అలాగే అట్ ద సేమ్ టైమ్ మన సప్తగిరి అని ఉంటారు కదా! ఆయన కలిసి 2 బ్రాహ్మణ పాత్రలు చేస్తున్నట్టుగా వాళ్ళకి పిలక, గిలక అని 2 పేర్లు పెట్టినట్టుగా అంటే బహుశా హాస్యం జనరేట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి ఆ విధమైన పేర్లు పెట్టి ఉండొచ్చు గానీ, ఇది కూడా ఈ విషయాన్ని కూడా మా సినిమాలో బ్రహ్మానందం గారు యాక్ట్ చేస్తున్నారు. ఒక బ్రాహ్మడుగా పురోహితుడు గాని ఏమిటో మరి ఏ పాత్ర గాని చేస్తున్నారు. అలాగే సప్తగిరి గిలకగా చేస్తున్నారు అని చెప్పేసి ఎప్పుడో ఈ ఎక్స్ వేదికగా సెప్టెంబరు ఆ ప్రాంతంలో ఎప్పుడో ఇచ్చారు. ఇది ఎక్స్‌లో ఒక ట్వీట్ ఏదో. అది ఇప్పుడు మరి వీళ్ళకి కనపడిందో ఈ బ్రాహ్మణ సంఘాలకి ఇప్పుడు మళ్ళా ప్రమోషన్ ఈవెంట్స్ కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడైనా మాటల్లో బ్రహ్మానందం సప్తగిరి పిలక గిలకలో చేసిన మళ్ళా మాటలొచ్చాయో తెలీదు గానీ, ఇది మళ్ళా బ్రాహ్మణులకు అవమానంగా జరుగుతుంది. మా ఆచారం ప్రకారం, మా వృత్తి ప్రకారం బ్రాహ్మణులు ఎవరైతే పౌరోహిత్యం చేస్తారో వాళ్ళు పిలక పెట్టుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిలగ్గాళ్ళని ఈ రకంగా హేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ సినిమా మొత్తంలో వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతీసే విధంగా పిలక, గిలక పెట్టుకోవడం తప్పు కాదు. మిమ్మల్ని అడ్డుకుంటాం. మీ సినిమా పబ్లిసిటీ అడ్డుకుంటాం. మీ సినిమా అడ్డుకుంటాం అని వాళ్ళ ఆక్రోషంతో, ఉక్రోషంతో చెప్పారు. మళ్ళా వాళ్ళకంటే పాతది కూడా మానిన గాయం మళ్ళీ రేగినట్టుగా దేనికైనా రెడీలో వీళ్ళ ఫ్యామిలీ అంతా మనల్ని అవమానించారు. అప్పుడు మనల్ని చాలా రకాలుగా వీళ్ళు సినిమాలో కించపరచడం కాకుండా మన నిరసన చెప్తూ ఉంటే శాంతియుతంగా మన మీద దాడులు కూడా చేశారు. భౌతిక దాడులు అని చెప్పేసి బ్రాహ్మలు అప్పటి నుంచి కూడా వీళ్ళ మీద శతప్రాయం లేదు. అప్పుడేదో మాట చేసి ఇలా జరగలేదు. మేము బ్రాహ్మణులు చాలా గౌరవిస్తాం అని చెప్పి మోహన్ బాబు గారు ఆయన పద్ధతిలో వేద పండితులందరినీ తీసుకురావడం, సన్మానించడం, అసలు అందరి ముఖంలో బ్రాహ్మణులు మీరు చేయటం చెప్పడం అన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళా ఈ పిలక గిలకతో మళ్ళా ఈ రాద్ధాంతం ఎందుకు 'శుభమా' అనే ఒక మంచి సినిమా అండ్ డ్రీమ్ ప్రాజెక్టు, ప్రెస్టీజియస్ ప్రాజెక్టు, హై బడ్జెట్ ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ప్రజలందరిలోకి వెళ్తే ఎంత బావుంటుంది. మళ్ళా వీళ్ళు మమ్మల్ని ఇలా అంటారనే ఒక అసహనం పెల్లుబికి ఆ బ్రాహ్మలు ఉసురు పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మామూలుగా సినిమాలో పిలక గిలక ఎవరైనా ఒక్క మాట బ్రాహ్మణుల్లో ఎవరైనా సరే పిలక గిలక అని పేరు పెట్టుకుంటారా? వాళ్ళ వృత్తి పేర్లు పేరు పెట్టుకుంటారా? కత్తి, డోలు, డప్పు అని ఎవరైనా పెట్టుకుంటారా వాళ్ళ పేర్లు? మరి ఎందుకు వాళ్ళ వృత్తిలో వాళ్ళు శిఖ వేద పండితులు గాని, స్మార్త పండితులు గాని శిఖ పెట్టుకుంటారు. ఆ బ్రాహ్మణులందరికీ ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీలో కాదు, అభిమానుల్లో కాదు, ప్రేక్షకులందరూ కూడా బ్రాహ్మణులకు ఒక ప్రత్యేక గౌరవం. ఎందుకంటే వాడు భగవంతుడికి దగ్గరగా నిత్య భగవత్ సేవారాధనలో ఉంటారు. కాబట్టి వాళ్ళు వేదం చదువుకుంటారు. వాళ్ళకి వాక్శుద్ధి ఉంటుంది అని చెప్పేసి బ్రాహ్మణుల పైన ఒక గౌరవ భావం ఉంటుంది. వాళ్ళ వృత్తి ప్రకారం పిలక పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏమిటి? ఇంకోటి మరి గిలకంటే ఏంటో అర్థం వాళ్ళకే తెలియాలి. అందులో ద్వంద్వార్థం ఉందో ఏముందో. ఈ రకంగా వింటేనే మనకి నిజంగానే హాస్యం ఎంతవరకు వస్తుంది కానీ, హాస్యం తీసుకురావడం కోసం వేరే ఒక వర్గానికి మనోభావాలు దెబ్బతినేటట్టుగా మన సినిమాల్లో పేర్లు గాని, వాళ్ళ పనులు గాని అవి పెట్టకూడదనేది కామన్ సెన్స్ పాయింట్ అది. సరే ఏం జరిగిందో తెలీదు కానీ, కన్నప్ప సినిమా చాలా ప్రెస్టీజ్‌గా తీశారు. అది చాలా 'భక్త కన్నప్ప' ఇంతకుముందు కృష్ణరాజు గారు కన్నప్పగా బాపు గారి దర్శకత్వంలో వచ్చింది. ఆ కన్నప్ప స్టోరీ అప్పటి ప్రేక్షకులందరికీ తెలుసు. అది చాలా పెద్ద హిట్. మ్యూజికల్ హిట్. కన్నప్పగా కృష్ణరాజు గారు, అలాగే వాణిశ్రీ గారు ఆ జంట 2 ఉంటాయి. దానికి ప్రాణం పోసారని చెప్పాలి. 'భక్త కన్నప్ప' సినిమా ఈరోజు కూడా అప్పుడు చూస్తే ఆ కథే ఒక మనందరికీ 'శ్రీకాళహస్తీశ్వర మహత్యం' అనే ఒక దాంట్లో కన్నప్ప యొక్క చరిత్ర ఏమిటి? భక్తి తత్పరత ఎలా ఉండేది? తన కన్ను తీసి శివుడికి అర్పించాడు అంటే అసలు ఎంత ఆ కన్ను తీసి అర్పించాడు కాబట్టి కన్నప్ప అయ్యాడు. భగవంతుడికి ఈశ్వరుడి సాయుధ్యంలోకి వెళ్ళిపోయాడు. అంతటి భక్తుడని చెప్పి ఆ భక్తుడి యొక్క జీవిత గాథే 'భక్త కన్నప్ప' అని చెప్పి భక్తులందరిలో ఈశ్వర భక్తుల్లో భక్త కన్నప్ప ఒక అగ్రశిఖర భాగాన ఉంటాడని చెప్పాలి. ఇదంతా ఈ కథంతా శ్రీకాళహస్తి ఆ పరిసర ప్రాంతాల్లో జరిగిందని చెప్పి ఇప్పటికి కూడా చెప్పుకుంటుంటారు. ఆ కన్నప్ప దేవాలయం కూడా అక్కడ ఉంటుంది. సరే ఇది అలా పెడదాం. ఈ 'భక్త కన్నప్ప' నిజంగా అంత బడ్జెట్ పెట్టి ఆ సినిమాని రూపొందించి
మన తెలుగు ప్రేక్షకులకు అందించడం నిజంగా హెడ్స్ ఆఫ్ టు మంచు విష్ణు, అలాగే మంచు మోహన్ బాబు గారు కూడా అది చాలా గొప్ప విషయం. సరే అయితే ఇది 27కి రిలీజ్ అవుతుంది. ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అది డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి ప్రాణం పెట్టి యాక్ట్ చేసి ఉండొచ్చు. దీనికి ప్రభుదేవా కూడా నృత్య రీతులు సమకూర్చి దీనికి మరింత శోభ చేకూర్చాడు. శివుడి యొక్క పాట మోహన్ బాబు వాళ్ళ అబ్బాయి అదే మంచు విష్ణు చేస్తున్నప్పుడు కూడా గూస్ బంప్స్ అంటారా అలా ఉంది. ఏంటంటే అన్ని విభాగాల్లోనూ అద్భుతమైనటువంటి టెక్నీషియన్స్ తీసి ఇది ఒక మాస్టర్ పీస్‌గా కళాఖండంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పనిచేసినట్టుగా కనపడుతోంది. బడ్జెట్ కూడా ఎక్కడ వెనకాడలేదు. సరే ఇది ఇప్పుడు ఈ వివాదం ముదురుకున్న సమయంలో మంచు విష్ణు క్లారిఫికేషన్స్ ఇస్తూ ప్రమోషన్స్ చాలా చేస్తున్నారని చెప్పాలి. ఆ ప్రమోషన్స్ టైంలో ద వాళ్ళు ఏంటేంటి ప్రభాస్‌కి థాంక్స్ చెప్పడం, అలాగే రిసీవ్ చేసుకున్న వాళ్ళందరికీ థాంక్స్ చెప్పడం, శివుడుగా యాక్ట్ చేసినటువంటి బాలీవుడ్ అక్షయ్ కుమారు, అలాగే పార్వతిక కాజల్ అగర్వాల్ వీళ్ళంతా మంచి కాస్టింగు. అలాగే మలయాళం మోహన్ లాల్ గారు మహానటులే చెప్పాలి. ఇంకా మోహన్ బాబు గారు కూడా ఒక కీలకమైన పాత్రే చేసినట్టుగా ఇంక చెప్పాం కదా! ఇప్పుడు వివాదాలకు నెలకొన్న బ్రహ్మానందం గారు పిలక క్యారెక్టర్‌లో, గిల్ క్యారెక్టర్‌లో పేర్లు అవి ఉన్నాయి గానీ, ఆ క్యారెక్టర్ హుందాగానే ఉంటాయి. ఎందుకంటే భక్తి రసాత్మక చిత్రం కాబట్టి పేర్ల విషయంలో మనోభావాలు దెబ్బతినడంలో వాళ్ళ తప్పు లేదు కానీ, వాళ్ళ క్యారెక్టర్సు జుగుప్సాకరంగా తీర్చిదిద్దరు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఒక కథలో వాళ్ళకి మంచి పాత్రే ఉండొచ్చని కూడా ఆశిద్దాం. ఇక ఈ సినిమాలో చూస్తే చాలా బాలారిష్టాలు, ఒక పక్కన మంచు మనోజ్ యొక్క బాధ, హడావుడి ఇవన్నీ పాపం వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అయినప్పటికీ ఈ సినిమా ఇప్పుడు మంచి హోప్‌ఫుల్‌గా చేస్తున్నారు. కాబట్టి మంచు విష్ణు ఇప్పుడు ఈ బ్రాహ్మణ సంఘాల ఆగ్రహానికి సమాధానం ఇస్తున్నట్టుగా ఇది చాలా ఆహ్, ఇది భక్తి రసాత్మక చిత్రం. జనాలందరిలోనూ భక్తి భావన ఆహ్, పెంచే విధంగా ఉంటుంది. అలాగే సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఎక్కడ ఎవరిని బాధ పెట్టకుండా తీస్తున్నాము. ఇది అందరికీ నచ్చుతుందనే విషయాన్ని కూడా ఆయన ఒక స్టేట్మెంట్‌లో చెప్పడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణ సంగ్రహ స ఈ స సంఘాలు కూడా సినిమా చూడకండా ఎందుకంటే అంటే అది తప్పా అంటే తప్పే. నేను కాదంట్లే. ఆ పిల్లకాయ, గిలకాయ అని పేర్లు పెట్టడం అనే విషయం అది హాస్యం కోసం పెట్టి ఉంటారు గానీ, దాన్ని నేనేమి సమర్థించట్లేదు గానీ, ఈ రోజుల్లో ఒక భక్తి చిత్రానికి ఇంత పెద్ద పీట వేసి, ఆహ్, బ దానికి ప్రాణం పెట్టి పనిచేసి, మన తెలుగు సినిమాకి అది నిజంగా కూడా అది అంతర్జాతీయంగా కూడా తీసుకెళ్ళిన సినిమా అయినా మనం ఆశ్చర్యపోక్కలే. భగవత్ సినిమాలు ఇప్పుడు భక్తి రసాత్మక చిత్రాలకి అసలు ఎక్కడ చోట్లేదు. అన్నీ కూడా ఎక్కడ చూస్తున్నా కూడా ఈ గ్యాంగ్‌స్టర్లు, డాన్‌లు, క్రైము, హారర్‌లు ఇటువంటి టైంలో మామూలుగానే మంచు మోహన్ బాబు గారు చాలా భక్తి భావం ఎక్కువే కాబట్టి ఆయన చూస్తూ కూడా అంటే ఆ షిరిడి సాయినాథుని పూజిస్తున్నాను. అలా కాకుండా అంటే ఎంత ఉంటేనే వస్తుంది మనసులో అన్నట్టుగా ఈ టీము భక్త కన్నప్ప టీము ఈశ్వరాలయాలైనటువంటి జ్యోతిర్లింగాలన్నిట్లికి వెళ్లి దర్శించుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకొని రావడం. వాళ్ళు ఈ భక్త కన్నప్ప యొక్క సినిమాని మన 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 మ ఒక ఒక తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక భక్తాగ్రేసుడు తన కన్నును కూడా స్వామివారి కంట్లోంచి నీరు కారుతుందని అలా పెకిలించుకుని ఒక బాణంతో ఇచ్చేసినట్టుగా మన కథల్లో చదువుకుంటాం అనమాట. అటువంటి భక్త కన్నప్ప స్టోరీని అటెంప్ట్ చేయడం చాలా సాహసం. అలాగే దానికి దేనికి వెరవకుండా ఆ సినిమాకి భారీగా ఖర్చు పెట్టి అది ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా తీసుకురావడంలో మోహన్ బాబు గారి దగ్గర నుంచి, మంచు విష్ణు దగ్గర నుంచి అందరూ నిరంతరం అహర్నిశలు శ్రమించారని చెప్పాలి. ఆ సినిమా డెఫినిట్‌గా ఆ పరమేశ్వరుడి కృపా కటాక్షం వలన అఖండ విజయం సాధిస్తుంది. ఒక మంచి సినిమాగా తెలుగు ఇండస్ట్రీలో నిలిచిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మోహన్ బాబు గారికి, అలాగే మంచు కుటుంబానందరికి కూడా పరమేశ్వరుడి ఆశీస్సులుంటాయి. అలాగే ఒక మంచి సినిమా తీసామనేటువంటి సంతృప్తితో పాటు మంచి ఆదాయం కూడా కలుగుతుంది. చాలా తలెత్తుకుని తిరిగేటట్టుగా ఆయన జీవితంలో ఒక మరుపురాని మైలురాయిగా మిగలాలని మనం ఆశిద్దాం. అయితే ఇటువంటి వివాదాలకి అలాగే ఒక వర్గాలకి బ్రాహ్మణ వర్గాలకి వాటిలకి ముందు ముందు కూడా ఇటువంటి ఇబ్బంది రాకుండా మసురుకోలు మంచు విష్ణుకి బోలెడంత ఫ్యూచరుంది. ఆయనకి తండ్రి గారి ఆశీస్సులున్నాయి. అలాగే మనోజు, మంచు లక్ష్మి కూడా ఆ కుటుంబం పట్ల ప్రజలందరికీ ఒక అభిమానం ఉంది. ఎందుకంటే ఇప్పటి మనిషి కాదు మోహన్ బాబు గారు. అన్నగారి టైం నుంచి
అసలా ఒక అద్భుతమైనటువంటి నటుడని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రం గర్వించదగ్గ నటుల్లో 'మోహన్ బాబు' గారు ఒకరు. అలాగే ప్రొడ్యూసర్‌గా ఎన్నో హిట్ సినిమాలు, అలాగే హీరోగా ఎన్నో సినిమాలు. ఒక అద్భుతమైన కళాకారుడు. అలాగే ఆహ్, విద్యా బోధన విషయంలో ఒక స్కూల్ పెట్టి ఎంతోమందికి తర్ఫీదిచ్చి తీర్చిదిద్దిన ఘనత కూడా ఆ 'మోహన్ బాబు' అంటే ఒక యూనివర్సిటీ. నటనకి ఒక యూనివర్సిటీ. అలాగే ఆయన నడిచే ఒక యూనివర్సిటీ లాగా ఉంటాడు. ఆయన అన్నీ డక్కాముక్కీలు తిని ఒక స్థాయికొచ్చినటువంటి 'మోహన్ బాబు' గారి జీవితం కూడా చాలా ఆదర్శవంతంగానే ఉంటుంది. ఆయన జీవితంలో విలన్ పాత్రలు వేసి ఉంటుండొచ్చు. సినిమా విలన్ పాత్ర వేసి ఉండొచ్చు గానీ, నిజ జీవితంలో మటుకు చాలా మాక్సిమం సత్ప్రవర్తన గల వ్యక్తిగానే ఆయన చరిత్ర చెప్తోంది కాబట్టి, ఈ ఈ సినిమా మంచువారి కుటుంబానికే కాదు, మన తెలుగు రాష్ట్రాలు కూడా తలమానికంగా నిలవాలని, అఖండ విజయం సాధించాలని బ్రాహ్మణులు కూడా ఈ మనసులో ఏదో పెట్టుకోకుండా మంచు కుటుంబాన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. కాబట్టి డెఫినిట్‌గా అటువంటి చిన్న చితకా తప్పులు ఏమైనా జరిగి ఉంటే, మనోభావాలు దెబ్బతిని ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కూడా మన మనుషులు అని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. బ్రాహ్మణ అగ్రహాలను ఆగ్రహించకండి చెబుతూ, మునుముందు ఇటువంటి ఏదైనా వస్తే ముందే తుంచేయండి అని చెప్పి మంచు వారికి కూడా చెప్తూ సెలవు.